బాన్సువాడలో గ్యాస్ సిలిండర్ల బ్లాక్ దందా జోరుగా కొనసాగుతోంది. సోమవారం సంగమేశ్వర కాలనీలో జరిగిన సంఘటన ద్వారా ఈ విషయం వెలుగులోకి వచ్చింది. గ్యాస్ నిర్వాహకులు సిలిండర్ల సీల్ తీసి మరో ఖాళీ సిలిండర్ల సగం నింపి 2,500 రూపాయలకు అమ్ముకుంటుండగా స్థానికులు నిలదీయడంతో నిర్వాహకుడు ఆటో తీసుకుని పరారయ్యాడు. ఆటో అంబేద్కర్ చౌరస్తాలో ప్రమాదానికి గురి కావడంతో డ్రైవర్ ఆటోని వదిలి పరారయ్యాడు. స్థానికులు ఆటోను వెంబడించి పోలీసులకు అప్పగించారు. ఇలా గ్యాస్ ఏజెన్సీలు కృత్రిమ కొరత సృష్టించి ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తున్నారని, దీనిపై అధికారులు స్పందించి ఇలాంటి వారిపై చర్యలు తీసుకుని సకాలంలో ప్రజలకు గ్యాస్ అందేలా చూడాలని స్థానికులు కోరారు. నేను బాన్సువాడ సంగమేశ్వరి కాలనీకి వెళ్తుంటే అక్కడ ఇద్దరు రాజస్థాన్ వాళ్ళు ఆటో ఆపి ఒక సిలిండర్లోంచి ఇంకో సిలిండర్లకు డంప్ చేస్తారు. ఇక్కడ ఏం జరుగుతుంది అని చెప్పేసి వాళ్ళని ఆపితే వాళ్ళు ఇక్కడ నన్ను సైడ్కు దొబ్బేసి వాళ్ళు ఇక్కడ దాకా పారిపోయి వచ్చారు. ఇక్కడ బస్ స్టాండ్ దగ్గర ఒక ఆమెకి యాక్సిడెంట్ చేసి ఇక్కడ బస్ డిపో దగ్గరికి వచ్చి ఆపేసి. ఈ కంపెనీ ఇది వీరభద్ర హెచ్పి గ్యాస్ శ్రీరామ్ సాగర్.